హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ డాటర్. ఈరోజు నేను మీకు చూపించబోతున్న వంటకం మినపప్పు వడలు అండి. ఈ మినపప్పు వడలు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనము వడకి పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక కప్పు దాల్ తీసుకోవాలి, మినపప్పు. దాన్ని ఒక 2 hours నానబెట్టుకోవాలండి. తర్వాత నానబెట్టిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, చాలా తక్కువ తీసుకోవాలండి బేకింగ్ సోడా, ఒక పించ్ అంతేను. తర్వాత దానికి సరిపడా సాల్ట్ అనేది తీసుకోవాలండి. దీన్ని మనం మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ వేసి పెట్టుకోవాలండి. అప్పుడే మనకి కరకరలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఆ పిండిలో నేను ఆనియన్, పచ్చిమిరపకాయలు వేసానండి. మనము పప్పు మిక్సీ వేసుకున్న తర్వాత కూడా ఒక 1/2 hour పక్కన పెట్టుకోవాలండి. కొంతమంది పిండి వేసిన వెంటనే ఆయిల్లో వడ చేసుకుని ఆయిల్లో వేసుకుంటారు. అట్లా చేద్దాం కంటే ఇట్లాగా ఒక 1/2 hour పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నానండి, ఇలా తుంచుకొని. మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా తుంచుకొని వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అదంతా పిండిలో కలిసేటట్టు. తర్వాత ఒక క్లాత్ తీసుకోవాలండి, తడి క్లాత్. దాని మీద మనం వడ వేసుకోవాలి. హ్యాండ్ ఎప్పుడు తడిగానే ఉండాలండి, అప్పుడే మనకి వడ అనేది ఈజీగా ఆయిల్లో వేయడానికైనా మనం తట్టుకోవడానికైనా బాగుంటుంది. సో నేను అందుకని వాటర్ పక్కన ఒక బౌల్లో పెట్టుకున్నాను. హ్యాండ్ తడి చేసుకుంటూ ఇలా వడలు చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఈజీగా జారిపోతుంది. ఇట్లా వేసుకోవాలి. ఈ పిండి కావాలంటే ఒక 2 days అయినా ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం పెట్టుకోవచ్చు. స్నాక్ ఐటెం లాగా కావాల్సినప్పుడు ఈవినింగ్ టైమ్స్ ఎట్లా చేసుకోవచ్చు ఈ వడలు. చూస్తున్నారా, ఇట్లాగా మనం పచ్చిగా ఉంది కాబట్టి ఆ పిండి అలాగా ఎక్కువ నురుగు అనేది వస్తూ ఉంది. అది బాగా ఫ్రై అయితే అప్పుడు ఆ నురుగు అనేది తగ్గుతుందండి. ఇట్లాగా బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ అనేది చేంజ్ అవ్వాలండి, గోల్డెన్ కలర్లోకి రావాలి. అప్పుడే మనకి వడ అనేది లోపల ఉడికి బాగా వచ్చినట్టు. కొంతమంది ఆయిల్ తినకూడదు అట్లా అంటారు. ఇదేమి ఎక్కువ పీల్చుకోదండి. మీరు సోడా ఉప్పు అనేది ఎక్కువ వేస్తే అప్పుడు ఎక్కువ పీల్చుకుంటుందండి. సో అందుకే నేను చెప్పాను కొంచెం తక్కువగానే సోడా ఉప్పు యూజ్ చేయాలి అని. నేను ఆల్రెడీ జల్లెడ్ లాంటిది ఇట్లా డీప్ ఫ్రై వాటి కోసమే కొనిపెట్టుకున్నానండి. అప్పుడు ఆయిల్ అనేది డైరెక్ట్గా ఆయిల్ క్యాన్లోకి దిగిపోతుంది. ఇవి మార్కెట్లో కూడా దొరుకుతాయి మీకు. చూస్తున్నారు, ఇట్లా గోల్డెన్ రెడ్ కలర్లోకి రావాలి. తర్వాత నేను ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటుందేమో అని ఒక టిష్యూ పేపర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కూడా పోతుంది. సో నేను ఎర్రకారంతో దీన్ని సర్వ్ చేశానండి. ఈ ఎర్రకారం ఏంటంటే ఎలా చేసుకోవాలనేది ఇంకో వీడియోలో చేసి పెడతాను, తప్పకుండా చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.